నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, దయ ఉంచి చెప్తున్నాను ప్లీజ్. ఇప్పుడు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ టూర్లో బిజీగా గడుపుతున్నారండి. అతను అమెరికా, దక్షిణ కొరియా విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన రోజు నుంచి బిజీగా గడుపుతున్నాడండి రేవంత్ రెడ్డి గారు. పరిపాలన ముందుకు సాగించుకుంటూ రుణమాఫీ చేసుకున్నాడండి. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడండి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి పాలన ఇప్పటి వరకు అయితే మంచిగానే నడుస్తుందండి. పేద ప్రజలకు మంచి చేసుకుంటూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారండి. అలాగే పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. చూడండి, కేసీఆర్కి ఏమో గవర్నర్, కేటీఆర్కి ఏమో కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. ఎవరు ఆ మాట చెప్పింది? రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు. కవితకు బెయిలు, రాజ్యసభ ఎంపీ పదవి. ఎస్సీ వర్గీకరణపై మోడీ సర్కారుకు విధానం అనేదే లేదు. మా కుటుంబ సభ్యులకు ఎక్కడా ఏ పదవి ఇవ్వలేదు. నేను సీఎం అయితే వారు దండాలు చేయొద్దా? నేను సీఎం అయితే వారు దండాలు చేయొద్దా? రేవంత్. ఖార్గేతో భేటీ, పీసీసీకు నామినేట్ పదవులపై చర్చ. కేబినెట్ విస్తరణ మీడియా సృష్టినన్న ముఖ్యమంత్రి. ఫోర్త్ సిటీలో ఫోక్స్కాన్, సీఎంతో కంపెనీ చైర్మన్ భేటీ. త్వరలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనము. కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ, హరీష్కు మంత్రి, కవితకు ఎంపీ. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే కర్మ బీజేపీకి లేదు. బండి సంజయ్. చూడండి, బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? బీజేపీతో విలీనం అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్తో విలీనం అంటున్నారు. వాళ్ళ మీద ఇలా చేసి బీఆర్ఎస్ మీద వేస్తున్నారు. ఏ పార్టీ కూడా విలీనం అవ్వదండి. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా పార్టీని నిలబెట్టుకోగల శక్తి ఆయనకు ఉంది. కాబట్టి విలీనం అనేది ఉండదు. ఏమన్నా పొత్తు ధర్మం పెట్టుకుంటే చెప్పలేం, కానీ విలీనం అవుతే ఉండదు. రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్. ఆధార్ తప్పుంటే ఓటర్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్. రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాలకు నిర్ధారణకు సర్వే. ఆధారు, బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే సరిచేసి పోర్టులో నమోదు. అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే నిర్ధారణ, దిద్దుబాటు చర్యలు. ఇంటింటికి వెళ్ళి ఫిర్యాదుల సేకరణ. కొత్తగా మార్గదర్శకాలు జారీ. రుణమాఫీ కాని వాళ్ళ కోసం ఏదైనా ఆధారాల్లో కానీ అకౌంట్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారంట. ఎందుకంటే రుణమాఫీ పన్న వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్, బ్యాంక్ అకౌంట్లలో కానీ పేర్లు ఏరే ఉండడం అట్లా ఏదైనా ఉండే వాళ్ళకు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారంట. కాబట్టి రుణమాఫీ కూడా వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారండి. రాష్ట్రంలో 24 గంటల పాటు ఓపీ సేవలు బంద్. కోలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారాన్ని నిరసనగా ఐఎంఏ పిలుపుతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిలిపివేత. నేడు ఉదయం 6 నుంచి రేపు పొద్దున 6 గంటల దాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి. వైద్య మంత్రి దామోదర. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలు, ఆందోళనలు. అర్జీకర్పై దాడి. బెంగాల్ సర్కార్ వైఫల్యం వల్లే 7,000 మంది గుమ్మకూడితే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అత్యాచారం జరిగిన ఫ్లోర్లోనే మరమ్మతులేమిటి? ఆసుపత్రిని ముగిస్తాము, జాగ్రత్త. కోలకత్తా హైకోర్టు. వైద్య సిబ్బందిపై దాడి జరిగిన 6 గంటలలోపు ఎఫ్ఐఆర్. ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతులదే ఈ బాధ్యత. కేంద్రము. హైదరాబాద్లోని ఎంజీ మార్కెట్ వద్ద జూనియర్ డాక్టర్లు నిరసన ర్యాలీ. కోయంబత్తూరులో మహిళా డాక్టర్పై అత్యాచార యత్నము. రెండు రాష్ట్రాల్లో వెనికెల నగర
జమ్మూ కాశ్మీర్, హర్యానా షెడ్యూల్ విడుదల. జమ్మూ కాశ్మీర్కు సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో, హర్యానాకు అక్టోబర్ 1న 4న ఫలితాలు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీకి తర్వాత బహుశా వారి బాసు మహారాష్ట్ర ఎన్నికలు ఇంకా అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు. అధిక ఠాక్రే మళ్ళీ గూగుల్ ఫోన్పేలతో కరెంటు బిల్లు చెల్లింపు. మళ్ళీ గూగుల్ పే, ఫోన్పే కరెంటు బిల్లుతో చేయొచ్చంట. భారత్ బిల్ పే సర్వీసులో చేరిన డిస్కంలు. ప్రతి లావాదేవీకి ₹2 రుసుముతో డిస్కంలపై భారము. నెలకు 1.5 కోట్లు కరెంటు బిల్లులు నుంచి ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా పే చేసుకోవచ్చు అంట. ఇంతకుముందు లేకుండా ఉండేది, ఇప్పుడు మళ్ళీ వచ్చిందంట. నేడు రేపు భారీ వర్షాలు. 20వ తేదీ వరకు ఎల్లో అలర్ట్. హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో భారీ వానలు. కరీంనగర్ జిల్లా సిగురుమావిడిలో 16.9 సెంటీమీటర్లు. ఆసిఫాబాద్లో పిడుగులు పడి 2 మృతి. ఎల్లుండి నుంచి కృష్ణా వరదలు పెరిగే ఛాన్స్. కోదండరాం, అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణము. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వడంతో మార్గం సుగమము. ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేస్తాము. కోదండరాం. అమరవీరుల స్థూపం వద్ద కోదండరాం, అలీఖాన్ నివాళి. ఎమ్మెల్సీలుగా ప్రమాణానంతరం గుత్తా సుఖేందర్ రెడ్డితో కోదండరాం, అమీర్ అలీఖాన్. చిత్రంలో మంత్రులు పొన్నం, పొంగులేటి. కూల్చివేతలు ఆగవు, ఎనికి తగ్గేది లేదు, ఎవరన్నా వదిలేది లేదు. ఒత్తులు వస్తాయని తెలుసు, పట్టించుకోము. సౌత్ జోన్లోనే కాదు అంతటా చెరువులను పార్కులను కాపాడాలి. అక్రమ కూల్చివేతలతో ప్రజల్లో విశ్వేష స్పందన. ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి కలిసి వస్తాయి. ఇతర రాష్ట్రాల్లోనూ హైడ్రా తరహాలో వ్యవస్థకు డిమాండు. జాతీయ చలనచిత్ర అవార్డులతో దుమ్ము రేపిన సౌత్ సినిమా. ఉత్తమ చిత్రంగా మలయాళీ సినిమా అట్టం. కార్తికేయ 2కు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు. కాంతార హీరో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు పురస్కారము. నిత్య మీనన్, మానసి పార్కుకు సంయుక్త ఉత్తమ నటి. పొన్నయన్ సెల్వన్ 1 చిత్రానికి 4 పురస్కారాలు. ఆ వ్యాఖ్యలపై విచారణ వ్యక్తం చేస్తున్న అక్కా చెల్లెలను కించపరిచే ఉద్దేశం లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ వ్యాఖ్యలపై కేటీఆర్ వివరణ. కేటీఆర్కు మహిళా కమిషనర్ నోటీసులు. 24 విచారణకు హాజరు కావాలని ఆదేశము. చూడండి, కేటీఆర్ గారు నిన్న అన్నాడు కదా, ఆడవాళ్ళు బస్సుల్లో కూర్చొని అల్లకిలు వేసుకుంటారు, కుట్టు మిషన్లు కుట్టుకుంటారు, అట్లే రికార్డ్ డ్యాన్స్ కూడా వేసుకోవచ్చు అన్నాడు అన్ని మాటలకు నేను కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఏదైనా పొరపాటు అయింటే నన్ను ఏమనుకోకండి అని అపాలజీ లేడీస్ అందరికీ కేటీఆర్ చెప్తున్నాను. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష సమయాల్లో మార్పులు. 30 నిమిషాల ముందుగానే పరీక్ష ప్రారంభం. మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు. షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు. అధికార లాంఛనాలతో డాక్టర్ ఆర్యన్ అగర్వాల్ అంత్యక్రియలు. చంపాపేట, సంతోష్గూడ, హైదరాబాద్. దక్షిణ భారత వ్యూహాత్మక అగ్ని మిసైల్ రూపకర్త, భారత మిసైల్ కార్యక్రమ దిగ్జవం డాక్టర్ రామ్ నాయక్ అగర్వాల్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ప్రధానికి శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. అమెరికాలో తెలుగు యువకుడు మృతి. 3 రోజుల క్రితం తన గదిలోని అనుమానాస్పద స్థితిలో మరణము. అమెరికా చదువు. హైదరాబాద్లో ఎడ్యుకేషనల్ USA పేరుకు ఆదరణ. 1500 విద్యార్థులు హాజరు. 6 గంటల పాటు సదస్సు పాల్గొన్న అమెరికాలోని 55 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు. నిరుడు కంటే అధికమని తెలిపిన కన్సలేటర్ జనరల్ ప్రతినిధి. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు హెరాయిన్ అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న పోలీసులు. వారి వద్ద నుంచి 4.50 కోట్ల విలువైన 600 గ్రాముల హెరాయిన్ స్వాధీనము. చూడండి, మత్తు పదార్థాలు, డ్రగ్స్.
అది అండి, ఏమనుకోకండి. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో భద్రతను పెంచండి. కోలకత్తా ఘటన నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.